హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అఖండ 2 టీజర్ అయితే వచ్చేసింది కదా. సో చూస్తూ మాట్లాడుకుందాం. హిమాలయస్. ఓ, ఓకే. లుక్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారిది సూపర్ ఉంది లుక్. అలా చూడంగానే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇంకా ఏదో క్యారెక్టర్ ఉన్నట్టుంది, అంటే డేమన్ క్యారెక్టర్ లాగా, మీన్స్ అంటే ఏదో డెవిల్, ఏదో రాక్షస క్యారెక్టర్ అనేది ఉన్నట్టుంది. అంటే మీరు చూస్తే మొత్తం ఫైర్ వస్తుంది, ఫేస్ మీద ఫైర్, ఇంకా చేతుల్లో ఫైర్ ఉన్నట్టుంది. సో అదేంటి అనేది మనం చూడాలి. అది రాక్షస క్యారెక్టర్ అయి ఉండొచ్చు. అసలు 20 మెంబర్స్, ఓకే 20 మెంబర్స్ కాదు, ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారా, 10 మెంబర్స్ ఉండుంటారు. సో అందరినీ అలా పైకి అలా లేపి నడుస్తూ డైలాగ్ చెప్తున్నారు ఆయన. సూపర్. అంటే వేరే మూవీస్ లో కూడా బాలకృష్ణ గారికి ఇలాంటివి ఉన్నాయన్నమాట, అంటే సీన్స్. కానీ ఈ లుక్ లో చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఇంకొకటి, శివుడు అనుమతి లేనిదే ఎముడైనా రారు, మీన్స్ చావు కూడా రాదు మన దగ్గరికి. శివుడు అనుమతి లేనిదే ఏది జరగదు. అలాంటిది నువ్వు ఎదురెళ్ళి చేస్తావా ఇలాంటి పనులు అంటే, ఏదో అంటే ఎదురుగా ఉన్న ఒక విలన్ని చూపిస్తున్నారు కదా. సో ఆ విలన్ ఏదైనా నార్మల్గా కాకుండా నేచర్కి విరుద్ధంగా ఏదైనా పని చేస్తూ ఉండొచ్చు. సో ఆయన్ని ఆపడానికి మన బాలకృష్ణ గారు వెళ్ళి ఫైట్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు డైలాగ్స్. సో అదే అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉండొచ్చు, స్టోరీ కూడా ఇంకా పెద్దగా ఉండొచ్చు, మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే అంతే. ఎత్తేసి అలా పడేశారు, ఎక్కడ పడితే అక్కడ పడ్డారు వాళ్ళందరూ. బాగుంది ఈ సీన్ అయితే, చాలా స్ట్రాంగ్ ఆయన అన్నది తెలుస్తుంది ఇందులో. సో అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటే, ఇందులో విలన్ చాలా హత్యలు చేస్తూ ఉన్నారనమాట. అమాయకుల ప్రాణాలు తీయడం ఎందుకు తీస్తున్నారు ఏంటి అనేది మనకి స్టోరీలో తెలిసింది. అయ్యో త్రిశూలం ఇలా మెడ దగ్గర పెట్టుకొని ఇలా తిప్పితే అది ఇలా రౌండ్ గా తిరుగుతుంది అనమాట. త్రిశూలం ఇలా తిరుగుతూ ఉంది. ఎంత స్పీడ్ గా తిరుగుతుంది అంటే, పక్కన ఉన్న వాళ్ళందరినీ, ఎనిమీస్ అందరినీ, విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసుకుంటూ, వాళ్ళని అలా షార్ప్ ఎడ్జ్ చంపేసుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనమాట, తిరుగుతూ తిరుగుతూ. ఈ ఐడియాస్ అన్ని బోయపాటి గారికి భలే వస్తాయి అనిపించింది నాకు. ఆయన చాలా డిఫరెంట్ గా రాస్తారు, అంటే చంపడంలో కానీ లేకపోతే ఫైటింగ్ సీన్స్ కానీ చాలా డిఫరెంట్ ఉంటాయి ఆయనవి. సో అలానే ఇందులో ఈ సీన్ బాగుంది అని అనుకోవచ్చు. బాగుంది అంటే చంపడంలో బాగుండడం ఏంటి అంటే, చూడ్డానికి జస్ట్ అలాగా, అది ఒక అంటే న్యాచురల్ గా లేకపోయినా మనకి విజువల్స్ అనమాట, అలా చూడ్డానికి మా ఏంటిది అన్నట్టు అనిపించింది. సో అలా బాగుంది. అలా మెడకి చుట్టుకుంటూ వెళ్ళి అలా చంపడం అనేది, ఆయన ఏం చేయట్లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆయన చుట్టూ ఉన్న త్రిశూలం మాత్రం చంపేస్తుంది అనమాట. జస్ట్ అంత ఫోర్స్ గా ఆయన తిప్పారు, అంత బలంగా ఉంది అన్నట్టు. సూపర్ అండి. ఓకే, అఖండ 2 అండ్ తాండవం. ఓ, ఇది హోమం జరుగుతుంది. హోమంలో ఫైర్, ఇంకా మనుషుల యొక్క పుర్రెలు అంటారు కదా, అంటే స్కెల్టన్స్ అనేవి అన్నీ ఉన్నాయి. సో ఆయన కాలు పెట్టగానే అవన్నీ అలా ఎగురుతున్నాయి. అప్పుడు ఆయన లుక్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు హిమాలయాల్లో ఉన్న లుక్ ఒకటి డిఫరెంట్గా ఉంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. 2 లుక్స్ ఉన్నాయన్నమాట మూవీలో. ఇంకా ఉండొచ్చు కూడా, మేబీ తెలీదు, బట్ టీజర్లో అయితే 2 లుక్స్ అయితే చెప్పారు. తాండవం అని పెట్టారు, నిజంగా తాండవం లానే ఉంది. టీజర్ మాత్రం నిజంగా తాండవం లానే ఉంది. సో చాలా నచ్చింది, బాగుంది. ఫుల్ మాస్తో పాటు డిఫరెంట్గా బోయపాటి గారు చూపిస్తారు. అందరి మూవీస్లోనూ అందరినీ హీరోస్ని కొంచెం డిఫరెంట్గా చూపిస్తూ ఉంటారు. సో బాలకృష్ణ గారిని చూపించడం అనేది డిఫరెంట్గా బాగుంది. ఆయన కూడా మంచిగా సూట్ అయ్యారు క్యారెక్టర్లో అనిపిస్తుంది. చూస్తుంటే లుక్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి అలాగా. చూద్దాం, ఇది మంచిగా ఉండబోతుంది మూవీ అనిపిస్తుంది.
25th సెప్టెంబర్ రిలీజ్ అన్నమాట. సో వెయిటింగ్ అండి. భలే ఉంది. టీజరే ఇలా ఉందంటే ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ఇంకా మూవీ ఎలా ఉండబోయిద్ది అని తలుచుకుంటేనే భలే అనిపిస్తుంది. ఇంకా నందమూరి బాలకృష్ణ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సో మీకు అఖండ 1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అఖండ 2 కూడా దానికన్నా బెస్ట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ టీజర్ మీకు ఎలా నచ్చింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా బాలకృష్ణ గారికి విషెస్ కూడా చెప్పండి. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.